మానవుడు తానే గొప్ప అన్న ప్రతిసారి ప్రకృతి ఏదో రూపంలో మానవుని యొక్క అహాన్ని అణిచివేస్తుంది. దీనికి ఎగ్జాంపులే టైటానిక్ ఓడ ప్రమాదం. బెస్ట్ ఫ్రెండ్స్, 2 సంవత్సరాలు 2000 మంది కార్మికులు కష్టపడి అత్యంత లగ్జరీ అయిన టైటానిక్ ఓడను తయారు చేశారు. బెస్ట్ ఫ్రెండ్స్, ఈ టైటానిక్ ఓడ అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోవడానికి ప్రధాన కారణం ఏమిటి, ఆ ఓడలో ఉన్న లోపాలు ఏమిటి అనే విషయాన్ని మీకు ఈరోజు కళ్ళ కట్టినట్టుగా చెప్తాను. బెస్ట్ ఫ్రెండ్స్, మనము మ్యాప్ వేసి మీకు క్లియర్గా చెప్తా. స్టార్ట్ చేద్దాం. టైటానిక్ కూడా మనం మ్యాప్ వేద్దాం, రఫ్ చేద్దాం మనం టైటానిక్ కూడా. బెస్ట్ ఫ్రెండ్స్, ఇది మనకు రఫ్గా టైటానిక్ ఇది వాటర్ అనుకుందాం, ఇది అట్లాంటిక్ మహాసముద్రం, ఇది టైటానిక్ కూడా. ఓకేనా? అయితే ఇందులో లగ్జరీ కంపార్ట్మెంట్లు 3 ఉంటాయి. 1 2 3 అనుకుందాం. ఇది కింద మొత్తం ఓడ భాగం. ఓకేనా? ఇది ఒక రఫ్ అనుకుందాం, ఓడ అనుకుందాం. ఓకేనా? ఇందులో ముందు టర్బైన్ పైప్స్ ఉంటాయి. ఇవి 3 పనిచేస్తాయి. అదేవిధంగా రెండోది ఓన్లీ షో కోసం పెట్టారని చెప్పడం జరిగింది. 4 పైప్స్ మొత్తం, దీని ద్వారా పొగ బయటకు వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇవన్నీ పైప్స్ టవర్స్ మాదిరి ఉంటాయి, వీటికి వైర్స్ ఉంటాయి మొత్తం. ఓకే, ఇది మనకు మోడల్ టైటానిక్ ఓడ. చూద్దాం. ఇది వైట్ స్టార్ లైన్. వైట్ స్టార్ లైన్ అనే కంపెనీ ఈ టైటానిక్ ఓడను నిర్మించింది. అదే పాటు దీంతో పాటు ఒలింపిక్ అండ్ బ్రిటానికా, ఒలింపిక్ అండ్ బ్రిటానికా అనే మరో 2 ఓడలను కూడా వీళ్ళే వైట్ స్టార్ లైన్ కంపెనీ నిర్మించారు. సో ఈ మొత్తం 3, ఈ టైటానిక్